ఈ ఉద్యమ బాటలు పట్టి రాజకీయాలు పదవులు అన్నిటిని కూడా లెక్క చేయకుండా పదవులు వస్తాయి పోతాయి కానీ మనం నమ్ముకున్న సమాజానికి మనం నమ్ముకున్న జాతికి మేలు జరగాలి న్యాయం జరగాలని దృఢచిత్తంతో పోరాటం చేసిన మహనీయుడు ముద్రగడ పద్మనాభం. ఈ విషయంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాం, తెలుగు నేల మీద ఉద్భవించిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుల్లో చరిత్రను నిర్మించుకున్న ప్రముఖుడు ముద్రగడ పద్మనాభం. ఈ విషయంలో ఆ మహనీయుడు ఆ నేత మరణించిన రోజే మేము అంత్యక్రియలకు రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల మీడియా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటినీ బాగా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ రోజు రావడం కంటే ప్రత్యేకంగా ఒక రోజు వచ్చి ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకోవడం న్యాయం అని చెప్పి, ధర్మం అని చెప్పి, వాళ్ళని చూసి పెరిగిన వాళ్ళం, పద్మనాభాన్ని చూసి మేము ఎదిగిన వాళ్ళం కాబట్టి ఆయనకు ప్రత్యక్షంగా వచ్చి నివాళులు అర్పించడమే న్యాయం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలను చూశాం, అన్నగారి కొడుకులను చూశాం, శ్రీమతి గారిని చూశాం. ఆయన ఏ విలువలతోటైతే జీవించిండో ఆ విలువలకే చివరి వరకు కట్టుబడి ఉన్నాడు. లాభాలు నష్టాలు కాదు, ఆయన ఏమనుకుంటే గది మాత్రమే తీసుకెళ్లే విషయంలో దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. ఇకపోతే అందరూ మేము దళితులను హక్కున చేర్చుకుంటాం, దళితులంటే మాకు ప్రాణం, దళితుల కోసం మేము జీవిస్తామని చెప్పి మాట్లాడేటోళ్ళు రాజకీయాల్లో రాజకీయ పట్ల చాలామంది ఉంటారు. కానీ అన్న జీవితం అట్లా కాకుండా ఆయన ఇంట్లో ఆయన నిరంతరం కూర్చొని ప్రజల సమక్షంలో మాట్లాడే కుర్చీకి పైననే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, విలువలతో జీవించిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఒక విలువలతో జీవించిన దామోదర్ సంజయ్ గారి విగ్రహం ఆయన కూర్చున్న చోటనే పైన పెట్టుకున్నాడంటే మాటలు కాదు, సామాజిక న్యాయం అంటే నిజాయితీగా ఉండాలని చెప్పి ఆయన జీవితం సాక్ష్యంగా ఇల్లే సాక్ష్యం చెప్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలకు రాజకీయ వారసత్వం ఇచ్చిండా లేదని కాదు, కానీ ముద్రగడ్డ పద్మనాభం అన్న కొడుకులే కాదు, పిల్లలే కాదు, వాళ్ళ పిల్లలు కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు మా తాత, మా ముత్తాతకు తాత అని చెప్పుకునే ఒక గొప్ప చరిత్రను మాత్రం ఆ నేత అందించిపోయాడు. నిజంగా అన్నగారికి శ్రీమతి అయినందుకు నిజంగా గొప్ప విషయం. అన్న కష్టాల్లో, బాధల్లో, ఉద్యమాల్లో అమ్మగారు కూడా పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రతి ప్రయత్నంలో తోడుగా నిలబడ్డారు. నిజమైన తన శ్రీమతిగా ఆమె చరిత్రలోకి ఎక్కింది. పిల్లలు కూడా నాన్న బాటలోనే నడిచే వ్యక్తులుగానే, తండ్రి బాటలోనే నడిచే వ్యక్తులుగానే కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం బాధ్యతగా, కుటుంబాన్ని పలకరించడం బాధ్యతగా ఇక్కడ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ముద్రగడ్డ పద్మనాభం అయితే ఏ విలువలతో జీవించాడో ఆ విలువలకు అనుగుణంగానే